నమస్తే కూర్చోండి. ఈరోజు మనము మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో జూన్ 21 నాడు మన దేశ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆ రోజు అక్కడ 5 లక్షల మందితో ప్రత్యక్షంగా యోగా ప్రాక్టీస్ చేయడము, యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,10,00,000 మందితోని ఒకేసారి యోగా చేయడానికి సన్నాహకాలు జరపడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాంధ్ర మంత్గా మనం దీన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా మన అన్నమయ్య జిల్లాకి 28వ తారీఖు, ఈ నెల 28వ తారీఖున యోగాని నిర్వహించడం జరుగుతుంది, యోగా ఈవెంట్ని. ఈ ఈవెంట్లో ప్రధానమైన ఇతివృత్తం ఏంటంటే, థీమ్ ఏంటంటే అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఆశా అండ్ ఏఎన్ఎంస్ అందరం కూడా అక్కడ 5,000 మందితోని మనం యోగా చేయడం జరుగుతుంది. దీనికోసము మదనపల్లి ప్రాంతంలో గ్రౌండ్ ఎంపిక చేసుకొని ఈ అంగన్వాడీ టీచర్స్, అలాగే హెల్పర్స్, అలాగే ఆశా ఏఎన్ఎంస్ అందరికీ కూడా గత 2 రోజుల నుంచి కూడా మండల కేంద్రాల్లో యోగా ఏదైతే ప్రోటోకాల్ మనకు ఉందో దాని ప్రకారం వారందరికీ కూడా యోగా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు ఉదయము 6 నుంచి 8 మధ్యలో ఈ యోగా కార్యక్రమాన్ని 5,000 మందితోని మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుల ఆధ్వర్యంలో అలాగే మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు, అలాగే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎంపీస్ అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ, అధికారులందరూ, దాంతోపాటు ప్రజలందరూ, స్టూడెంట్స్, ఫార్మర్స్, లాయర్స్, ఎవ్రీబడి, మహిళలు, మహిళా సంఘాలు, ఎవ్రీ సెక్టర్, ఎవ్రీ వన్ ఇన్ ద సొసైటీ విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ ఈవెంట్. మీ అందరి ద్వారా దానిని ప్రజలందరికీ చేరుకునే విధంగా తెలియచేయాలని కోరుకుంటున్నాము. అలాగే మీడియా వారందరికీ కూడా, నేషనల్ అండ్ స్టేట్ మీడియా అందరికీ కూడా ఆ రోజు ఈవెంట్కి రావాల్సిందిగా, పార్టిసిపేట్ చేయాల్సిందిగా, కవర్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాము. అదేవిధంగా మన జిల్లాలో 10 లక్షల మంది వరకు కూడా ఈ యోగా డేలో మనము పాల్గొనే విధంగా వాళ్ళందరికీ కూడా సన్నద్ధం చేయడం జరుగుతుంది. దీనికి గాను ప్రతి మండలంలో ఒక 200 మంది ట్రైనర్స్ని ఎంపిక చేసుకోవడము, అలాగే ప్రతి సచివాలయంలో ఒక 7గురిని ఎంపిక చేసుకోవడము, తద్వారా వారు 3 రోజుల పాటు ఒక 50 మందిని, ప్రతి ట్రైనర్ ఒక 50 మందిని ఈ యోగా ప్రోటోకాల్ నిర్వహించడం, వారు ఈ 18 రోజుల్లో దాదాపు 150 మంది, ఒక్కొక్క ట్రైనర్ 150 మందిని ట్రైనింగ్ చేయడము, తద్వారా మన జిల్లాలోనే ఒక 10 లక్షల మందికి కూడా యోగా ప్రోటోకాల్ సంబంధించి కూడా ఏర్పాటు చేసి మనం జూన్ 21 రోజు మన జిల్లా నుంచి 10 లక్షల మందిని ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా ట్రైనింగ్ చేసుకోవడం జరుగుతుంది. మీకు తెలిసిందే, రాయచోటి పట్టణంలో కర్టన్ రైజర్ చేశాము. ఇప్పుడు అత్యంత పకడ్బందీగా ఈ మే 28వ తారీఖున మదనపల్లిలో మనము 5,000 మందితోని యోగా ఈవెంట్ని నిర్వహిస్తున్నాము. మీ అందరికీ తెలియజేసి మీరందరూ పాల్గొనాలని ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాము. థ్యాంక్ యూ. 48,000 ఇప్పుడు 72,000కి పెరిగింది. ట్రైనర్స్ కూడా మనకు కావాల్సింది 4,500, ఇప్పటికే 234 ఇప్పటికే ట్రైనర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. పబ్లిక్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 72,691 అయిపోయింది. జస్ట్ 2 డేసే అవుతుంది స్టార్ట్ చేసి కూడా. ఇది మీడియా వారికి కూడా లింక్ పంపడం జరిగింది. ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో ట్రైనర్స్గా మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ కింద నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఇంకా ఎక్స్టెన్సివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా, ఆ క్యూఆర్ కోడ్ని కానీ లింకును కానీ మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. సామాజిక మాధ్యమాల్లో ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, అన్ని రంగాల వారిని ప్రోత్సహిస్తున్నాము. థ్యాంక్ యూ. మీ అందరి థ్యాంక్ యూ.